దేవునికి స్తోత్రం. ఏదైనా ఆదరణకర్త అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆదరణ వాగ్దానం. మిమ్మను అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. యోహాను సువార్త 14:18. ప్రియా ఆదరణకర్త అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు ఆదరణకర్త, ఆదరించే దేవుడు, ఆత్మస్వరూపుడు. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనుగ్రహించును. మిమ్మల్ని అనాథులుగా విడువను, నీ యొద్దకు వత్తును అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు తాను తండ్రి యొద్దకు వెలుచున్నానని, పాపుల చేతులకు అప్పగించబడిన శ్రమల పాలై మృతి పొందిననియు చెప్పబడినప్పుడు శిష్యుల హృదయము కలవరం చెందాను. ఇక మీదట తమ పరిస్థితి ఎలాగున్నో సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించితిమి, మనం ఇక మీదట అనాథులమేనా అని ప్రశ్నించుకుంటున్నారు. ఆనాడు వారిని ఆదరించిన దేవుడు నేడు మనలను కూడా ఆదరించుటకు ఆదరణకర్తగా ఉన్నాడు. పరిచర్య అంతటిలో శ్రేష్టమైన పరిచర్య ఇతరులను ఆదరించు పరిచర్యగా మనం గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకము ఆదరణ లేని లోకం. విస్తారమైన ప్రజలు హృదయములలో లోతైన దెబ్బలు కలవు. వారి ఆవేదనతో జీవించున్నారు. ఒకని తల్లి అతన్ని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదును, యెరూషలేములోనే మీకు ఆదరింపబడుదురని దేవుని వాక్యం అని తెలియజేస్తుంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డనైనను మరుచునా, వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవదేవుడు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మన ప్రియ ఆదరణకర్త అయిన దేవాదేవుడు. నావాహు అను మాటకు ఆదరించువాడు అని అర్థం. మన కష్టార్జితము విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగుజేయును అని అతనికి నావాహు అని పేరు పెట్టెను. ఆదికాండం 5:29 ఈ గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. కేవలం 2 విషయములందు నాహు నెమ్మది కలుగుజేసిన తండ్రి ఎదురు చూశాడు. వాటి తన కష్టార్జితమైన విషయంలో, 2 తన పని విషయంలో. అయితే ఆత్మస్వరూపకు దేవుడు వేవేల సందర్భాల్లో ప్రతి దుఃఖ వేదన సమయంలో మనలను ఆదరించువాడై ఉన్నాడు. మహిమాస్వరూపుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆదరించుడియే గాక దేవుని ప్రేమను మన హృదయమందు కుమ్మరించి ఆదరించు పరిచర్యను మనకు దయచేయుచున్నాడు. నా ప్రజలను వాదార్చుడి అని ఆయన చెప్పుచున్నాడు. ఆయన మన తండ్రి వలె వాదార్చున్నాడు, తల్లి వలె ఆదరించున్నాడు, సహోదరుని వలె, స్నేహితుని వలె, అన్నిటికంటే ఎక్కువగా ప్రాణప్రియునిగా వాదార్చున్నాడు మన ప్రియ ప్రభు అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డలారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆదరణకర్త, నిన్ను నన్ను ఆదరించగల గొప్ప దేవుడు. కైనా ఆదరించు అద్భుత దేవుడు, మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నిత్యము నడిపించగల దేవుడు. ఆత్మస్వరూపుడైన దేవుడు తన ఆత్మచేత మన బలపరచగల దేవుడు. నేడు మనతో కూడా దేవాదేవుడు తన ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతురో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలను దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కైన దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేడు మీకు నాకు జయమనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోక మహిమాస్వరూపుడైన పరమ తండ్రి, ఆదరణకర్తానికి స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తునని మీరు చెప్పిన వాగ్దాన ప్రకారం నాయనా మీ కృప చొప్పున మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని అనాథులుగా విడువక మా చేయి పట్టి నడిపించండి బాబు. మా జీవితంలో ప్రభ మా గుండె నయనకి స్తోత్రం నైనా మా గుండె బలహీనపరచబడినప్పుడు మీ కార్యం మా పట్ల జరిగించండి. మా జీవితంలో జయ విజయం దయచేయని పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో నీ దీవెన ఆశీర్వాదాలు మేలు వెలుగుచేము. మీ పిల్లలను మాకు అందరికి దయచేసి మీ పిల్లలను మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.